నమస్తే అండి, వాహిని మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈ మధ్య మెడిసినల్ ప్లాంట్స్ మీద జనాలకి అవగాహన పెరిగింది, కానీ అవి ఎక్కడ దొరుకుతున్నాయో చాలామందికి తెలియదు. మా స్కై ఆర్గానిక్స్ నర్సరీలో 70 వెరైటీలకు పైగా మెడిసినల్ ప్లాంట్స్ అండ్ హర్బ్స్ దొరుకుతాయి. సో ఈరోజు మనం కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్న మొక్క పేరు సదాపాకు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి రూటా గ్రావియోలెన్స్. దీనికి చాలా మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దీనికి ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి చిన్న చిన్నగా, చాలా అట్రాక్టివ్గా ఉండే మొక్క. సో ఆ ఎల్లో ఫ్లవర్స్కి హనీ బీస్ అండ్ బటర్ఫ్లైస్ బాగా అట్రాక్ట్ అవుతాయి. మీ గార్డెన్లో పెంచుకుంటే అవన్నీ మీ ఈ ప్లాంట్ చుట్టూ తిరుగుతూ ఇతర వెజిటబుల్ ప్లాంట్స్కి పాలినేషన్లో కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే దీని మెడిసినల్ బెనిఫిట్స్కి వచ్చేసరికి ఇది ఎక్కువ మటుకు క్యాన్సర్కి బాగా వాడతారండి. ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్కి ఈ ఆకుల కషాయం తీసుకోవచ్చు. అండ్ మీకు నర్వస్ రిలేటెడ్ ఇష్యూ అంటే నరాల బలహీనత అండ్ ఫిట్స్ వ్యాధి అండ్ మీకు బ్రెయిన్కి రిలేటెడ్ ఎలాంటి వ్యాధులు ఉన్నా కానీ ఈ ఆకుల కషాయం తీసుకుంటే నయమైపోతుంది. అండ్ ఇది మీరు స్నేక్ రిపెలెంట్గా కూడా వాడుకోవచ్చు. స్నేక్ రిపెలెంట్గానే కాదు, మస్కిటో రిపెలెంట్గా, ఇన్సెక్ట్ రిపెలెంట్గా కూడా వాడుకోవచ్చు. అలాగే చాలామందికి తల నిండా పేలు ఇది ప్రాబ్లం ఉంటుంది. దానికి కూడా దీన్ని ఆయిల్లో బాయిల్ చేసి ఆయిల్ని తలకు పట్టిస్తే ఆ పేల సమస్య కూడా పోతుందండి. అండ్ వెరికోస్ వెయిన్ సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఈ లీవ్స్ డికాక్షన్ తీసుకుంటే ఆ వెరికోస్ వెయిన్ సమస్య కూడా పోతుందండి. సో ఈ లీవ్స్ డికాక్షన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను మీకు. సో మీ చేతిలో గుప్పెడంత లీవ్స్ తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసుకొని 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చుకొని వడగట్టుకొని ఏదైతే కషాయం రూపంలో వచ్చిందో అది రోజు పొద్దున పరగడుపున ఏమి తినకముందు తాగితే కనుక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, ఎటువంటి క్యాన్సర్ సమస్యలు ఉన్నా కానీ మాయమైపోతాయి. సో ఇది మీకు ఏదైనా వ్యాధి వస్తేనే కాదు, వ్యాధి రాకపోయినా కానీ మీరు ఒక ప్రికాషన్ మెజర్లా కూడా దీని కషాయం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న మొక్క పేరు సముద్రపాల. దీన్ని ఎలిఫెంట్ క్రీపర్ అని కూడా అంటారు. అలాగే వృద్ధధార అని కూడా అంటారు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అర్గేవియా నర్వోసా. సో ఎలిఫెంట్ క్రీపర్ అని ఎందుకు అంటారంటే దీని ఆకులు చాలా పెద్దగా వస్తాయండి. ఇదొక క్రీపర్ అనమాట. చాలా పెద్దగా వచ్చి, అంటే ఎలిఫెంట్ చెవులు ఎలా అయితే పెద్దగా ఉంటాయో దీని ఆకులు కూడా అంతే పెద్దగా ఉంటాయి. సో అందుకనే దీన్ని ఎలిఫెంట్ క్రీపర్ అంటారు. అలాగే మీకు ఏనుగంత బలం ఇస్తుంది అని కూడా దీన్ని ఎలిఫెంట్ క్రీపర్ అంటారు. సో ఇది మెయిన్లీ దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. మీకు ఒంటిపైన ఎక్కడైనా వేడి గడ్డలు కానీ, ఎలాంటి గడ్డలు వచ్చినా, ఎలాంటి దెబ్బలు ఉన్నా కానీ, ఎలాంటి వూండ్స్ ఉన్నా, కట్స్ ఉన్నా అండ్ ఎలాంటి ట్యూమర్స్ ఉన్నా కానీ ఈ ఆకులు దాని మీద వేడి చేసి దాని మీద పెడితే చాలా వరకు నయం అవుతాయి. అండ్ దీని సీడ్స్ కూడా వాడతారు, అలాగే రూట్స్ కూడా వాడతారు. సీడ్స్ మీరు కషాయం రూపంలో తీసుకుంటే యాంటీ ఏజింగ్ సీరంలా పనిచేస్తుందండి. సో మీకు ఏజ్ అంటే వ్రింకిల్స్ ఇలాంటివన్నీ తగ్గిస్తుంది, అందుకని యాంటీ ఏజింగ్ సీరంలా పనిచేస్తుంది. దీన్ని మీరు అలాంటి గడ్డలపైన ఎలా వాడుకోవాలి అంటే ఈ ఆకుల్ని తీసుకొని ఆకులకి ఆముదం నూనె రాసి దాన్ని వేడి చేసి ఎక్కడైతే గడ్డలు ఉన్నాయో ఆ గడ్డల దగ్గర గట్టిగా వేసి కట్టేస్తే రోజుకి కాసేపు ఒక అరగంట గంట సేపు అలా కట్టేస్తే మెల్లమెల్లగా ఆ గడ్డలన్నీ కరిగిపోతాయి. అండ్ అలా అని సీడ్స్ అంటే ఏదైనా ఎక్కువ శాతంలో తీసుకుంటే మంచిది కాదు. దీని సీడ్స్కి యాంటీ ఫర్టిలిటీ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మనం సీడ్స్ కషాయం ఎక్కువగా తీసుకోకూడదు. దానివల్ల మీకు ప్రెగ్నెన్సీ టైంలో అబార్షన్ ఇష్యూస్ కూడా ఎక్కువ రావచ్చు. సో ఏదైనా కానీ మీ డాక్టర్ని సంప్రదించుకొని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. అండ్ చాలా పెద్ద క్రీపర్ అండి, మీకు మొత్తం అల్లుకుంటుంది. చాలామంది దీన్ని షర్ట్స్ పైన అలా మొత్తం పాకిస్తారు. దీనికి బ్లూ కలర్ బెల్ షేప్డ్ ఫ్లవర్స్ వస్తాయి. చాలా అందంగా ఉంటుంది చెట్టు.